కాంగ్రెస్ ప్రభుత్వంపై కార్మిక లోకం భగ్గుమంది. రేవంత్ సర్కార్ ప్రకటించిన సింగరేణి లాభాల వాటపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4701 కోట్ల లాభాల్లో కార్మికులకు 1550 కోట్లు రావాల్సి ఉంది. అందులో కేవలం 796 కోట్ల రూపాయలు మాత్రమే కార్మికులకు పంచడంపై మండిపడ్డారు. మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వాల్సిందే అని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సింగరేణి లాభాల వాటాపై కార్మిక లోకం కన్నెర చేస్తున్నది. 4701 కోట్ల లాభాల్లో కేవలం ఏదైతే 1551 కోట్లకు పైచీలకు కార్మికులకు లాభాల వాటా రావాల్సి ఉన్నా కేవలం 796 కోట్లే మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ప్రకటించడాన్ని నిరసిస్తూ కార్మికులందరూ కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి గారు ఉన్నారు. రాజిరెడ్డి గారు చెప్పండి, ఏదైతే ఇవాళ కార్మికులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే 2022-23 నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 2222 కోట్ల లాభాల్లో కార్మికులకు 32% ప్రకటించింది. అంటే దాదాపు 711 కోట్లు గత సంవత్సరం ప్రకటించింది. ఈసారి కేవలం 2400 కోట్ల లాభాలు 33% ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని మనం ఎట్లా చూడవచ్చు? ముక్త కంఠంతో వ్యతిరేకించాల్సినటువంటి అంశం. ఎందుకంటే సింగరేణి 135 సంవత్సరాల చరిత్ర, నష్టాల్లోకి వెళ్ళినటువంటి బీఎఫ్ఐఆర్లోకి వెళ్ళినటువంటి సంస్థను కార్మికులంతా శ్రమించి ఈరోజు లాభాల్లోకి తీసుకొచ్చినటువంటి అంశం. వారసత్వ ఉద్యోగాలు ఏదైతే ఉండేనో వాటిని ఈ మెడికల్ బోర్డు అనేటి లేకుండానే ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రక్రియను చరమగీతం పాడిచ్చిండు ఈ జాతీయ సంఘాలకు చెప్పి వాళ్ళతోటి అదిరిచ్చి బెదిరించి ఒప్పించి సంతకాలు చేయించి ఈ వారసత్వ ఉద్యోగాలు లేకుండా చేశారు. రెండవది, ఇంకా మనం లాభాలు రావాలి అని అంటే, బయటపడాలి అంటే మీరు ఇక్కడ అవుట్సోర్సింగ్ అనే పద్ధతి, కాంట్రాక్ట్ పద్ధతిని ప్రవేశపెడితే మాత్రమే, సింగరేణి కార్మికుల సంఖ్యను తగ్గిస్తే మాత్రమే ఈ సంస్థ మనుగడ సాధిస్తుందని చెప్పి కార్మికులను డిస్మిస్ పేరు మీద 10,000 మందికి పైగా, గోల్డెన్ హ్యాండ్ షేక్ పేరు మీద 22,000 మందిని ఈ విధంగా తీసేసి ఈ అవుట్సోర్సింగ్ను తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఈ 5 జాతీయ సంఘాలతో పాటుగా సాజక్ లాంటి సంఘం అప్పుడు మేము ఏ ముఖం పెట్టుకొని మా హక్కులను తాకట్టు పెట్టి కార్మికుల వర్గం దగ్గరికి ఎలా పోతామని చెప్పినటువంటి సందర్భంలో మీరు లాభాల్లోకి తీసుకురండి, అప్పుడు మీకు లాభాల వాటా ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క కుట్రలో భాగంగానే ఈ లాభాల వాటా వచ్చింది తప్పితే, ఈ వచ్చిన లాభాల వాటను కూడా 10% నుంచి పెంచడానికి ఏఐటీసీ దాదాపుగా 4 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి సందర్భంలో ఒకే 1% పెంచగలిగింది ఏఐటీసీ. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఐఎన్టీసీ వచ్చిన తర్వాత కొంత పెంచినప్పటికి కూడా తెలంగాణ రాకముందే తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా గెలిచినప్పుడు 2012లో గెలిచినటువంటి సందర్భంలో 16% మాత్రమే, అంటే 13 సంవత్సరాలలో లాభాల వాటా 6% మాత్రమే పెరిగినటువంటి దాఖలాలు ఈరోజు సింగరేణి కార్మిక వర్గానికి అనుభవం ఉన్నది. అలాంటి సందర్భంలో తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం గెలిచి ఇదే మాకు అప్పుడు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నల్లాల ఓదెలు గారు ఆ రోజు రోషయ్య ప్రభుత్వం చెల్లించకపోతే ప్రకటించకపోతే రిప్రజెంటేషన్స్తో పాటు ఇక్కడ నిరాహార దీక్ష చేసి మందమరిలో ఈ లాభాల వాటను 16 నుంచి 17కు పెంచుకున్నాం. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారితో కూడా మాట్లాడి 17ను 18కు చేసుకున్నాం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ సింగరేణి కార్మికులు అనేది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తప్పకుండా వీళ్లకు డిపెండెంట్ జాబ్స్ అనేటి ఇవ్వాలి, అలాగే లాభాల వాటను పెంచుకోవాలి అనేటి అనేక రకాలుగా కోల్ ఇండియాలో లేనటువంటి అనేకమైనటువంటి హక్కులను ఈరోజు సింగరేణి కార్మికులకు ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఈరోజు గొప్పగా చెప్పుకునేటువంటి విధంగా లాభాల వాటా పెరుగుదల వచ్చింది. 16% ఉన్నది 18, తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు 18 నుంచి 32% వరకు గత సంవత్సరం ఇచ్చినటువంటి దాంట్లో తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 1% పెంచింది తప్పితే ఈరోజు కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను ఏవి నిలబెట్టకుండా ప్రేమ ఉన్నటువంటిది కాదు. ఈరోజు వాస్తవ లాభాలు అంటే నికర లాభాలు ప్రకటించినటువంటిది 4701 కోటి అయినప్పుడు దాని మీద 33% అంటే మాకు 1550 కోట్ల రూపాయలు రావాలి. ఒక్కొక్క కార్మికుడికి దాదాపుగా 3.5-4 లక్షల రూపాయలు రావాల్సినటువంటి లాభాల వాటను ఈరోజు అందులో సగానికి మాత్రమే చెల్లించి, అంటే 2412 కోట్లకు మాత్రమే లాభాల వాటా 33% చెల్లించడం వలన 796 కోట్ల రూపాయలు మాత్రమే వస్తున్నాయి. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటిది. మా ఆశలన్నీ కూడా అడియాశలైనవి. మా నిప్పుల మీద నీళ్ళు చల్లినట్టుగా ఏదో
తూతూ మంత్రంగా ఇచ్చిర్రు తప్పితే మాకు రావాల్సినటువంటి వాటాను ఇవ్వలేదు అనేటువంటి ఉద్దేశంతో కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు కన్నెర్ర చేస్తున్నటువంటి ప్రధానంగా గతంలో రాజకీయ జోక్యం లేదా అంటే ఉన్నది, కానీ రాజకీయ జోక్యము అనేటువంటిది కార్మికుల హక్కులను కాపాడడానికి, కొత్త హక్కులు తీసుకురావడానికి, విద్య వైద్యం మెరుగుపడడానికి, ఆర్థిక ప్రయోజనాలు మనకు ఉపయోగపడడానికి దాంట్లో భాగంగానే కారుణ్యం వచ్చింది, 25 లక్షల రూపాయలు వచ్చింది, 10 లక్షల వడ్డీ లేని రుణం వచ్చింది, 1% ఎలక్ట్రిక్ ఛార్జెస్ తగ్గించినటువంటిది, ఏసీ సౌకర్యం కల్పించింది, తల్లిదండ్రులకు వైద్యాన్ని ఇచ్చినటువంటిది, ఇలాంటి అనేక హక్కులు, అంబేద్కర్ జయంతితో పాటు ఇంకొక PhDని సాధించుకున్నటువంటిది, ఇవన్నీ హక్కులను సాధించుకున్నటువంటి సందర్భం. కాబట్టి రాజకీయ జోక్యం అనేది అక్కడ కార్మికునికి, సంస్థకు లబ్ధి చేకూర్చింది తప్పితే నష్టం చేకూర్చలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈరోజు కార్మికులకు నష్టం కలిగించే చర్యలు చేపట్టింది. కార్మికులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో ఈరోజు మెడికల్ బోర్డు అందరికి కూడా చేస్తామని చెప్పి అందరికి ఉద్యోగాలు ఇస్తామన్నాం, అది పోయింది. ఇంకా పైరవులు ఎక్కువ అయిపోయి ఇంకా డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నట్టు కనిపిస్తూ ఉన్నది. అలాగే లాభాల వాటను పెద్దగా పెంచుదామన్నటువంటిది పెంచకపోగా ఈరోజు ప్రకటించినటువంటి లాభాల వాస్తవ నికర లాభాల మీద చెప్పినటువంటి వాటా ఇవ్వకపోవడం అయితేంది, 20 లక్షలకు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పి దాన్ని ఇవ్వకపోవడం అయితేంది, ఈరోజు అనేకంగా ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ను రద్దు చేపిస్తామని చెప్పి చేయకపోవడం అయితేంది, 2 గుంటల స్థలం ఇస్తామని ఇవ్వకపోవడం అయితేంది, అలాగే పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ తిరిగి చెల్లిస్తామనేటువంటిది కానీ ఇట్లాంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చకుండా మాకొచ్చినటువంటి లాభాలనే ఈరోజు సంస్థ పేరు మీద, ప్రణాళిక అభివృద్ధి పేరు మీద ఈరోజు పక్కకు పెట్టి అది పక్కదారి పట్టించడానికి దానిలో రాజకీయ కమిషన్ల కోసమే చేస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఒకటి చెప్పండి, ఏదైతే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా మీ పోరాటం ఎట్లా ఉండబోతున్నది? తప్పకుండా కార్మిక వర్గాన్ని చైతన్యం చేస్తాం. గతంలో ఎలా ఉన్నది, ఈరోజు ఎలా ఉన్నది, సంస్థ పరిస్థితి కానీ, కార్మికుల పరిస్థితి కానీ, సింగరేణి నాయకుల పరిస్థితి కానీ ఏ విధంగా ఉన్నది, రాజకీయ జోక్యం కూడా ఏ మేరకు ఉన్నది అనేటువంటిది చూడాలి. అది చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు జరిగినటువంటి అన్యాయం, ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు కలగాల్సినటువంటి మా సగం డబ్బులే ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గాన్ని తప్పకుండా చైతన్యవంతం చేస్తాం. కలిసేటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చుకుంటాం. మాకు జరిగినటువంటి నష్టాన్ని, మా హక్కును, మా శ్రమ దోపిడిని మీరు అనుభవిస్తున్నటువంటిది, మా చెమట చుక్కల్ని రక్తంగా మార్చి మేము బొగ్గు తీస్తూ వెలుగులిస్తున్నటువంటి మా శ్రమను ఈరోజు దోపిడీ చేసేటువంటి హక్కు మీకు ఎవడిచ్చాడు అనేటువంటిది కార్మిక వర్గానికి అండగా నిలిచి వాళ్ళ ఆలోచనకు అనుకూలంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కంపెనీ నిర్ణయాలను వ్యతిరేకించే విధంగా రాబోయే రోజుల్లో ఉద్యమ కార్యాచరణ కూడా చేపట్టి మా హక్కు మాకు ఉండాలి, మాకు ప్రకటించినటువంటి నికర లాభాల మీదనే మాకు 33% ఇవ్వాలి, అలాగే మీరు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చాలి అనేటువంటి దాంతో ముందుకు వెళ్ళి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్మికులతో ముందుకెళ్తే చైతన్యవంతం చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఈ సంస్థ మీద మనకు ప్రేమ ఉన్నటువంటి సంస్థను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 10 కాలాల పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉండేటట్టుగా తీర్చిదిద్దడానికి మేము ముందుకెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తంగా దాపు సింగరేణి లాభాలు 4700 కోట్ల లాభాల్లో కేవలం 796 కోట్లు మాత్రమే ప్రకటించడాన్ని నిరసిస్తూ 1551 కోట్లు కూడా కార్మికులందరూ కూడా సమానంగా పంచాలంటూనే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని పక్షంలో సింగరేణి వ్యాప్తంగా కూడా పోరాటాన్ని ఉధృతం చేస్తామంటున్నారు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసరావు, ఉమేష్, శ్రీనివాస్, మంచిర్యాల.